హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నేనైతే సోమేశ్వర దేవస్థానం గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. ఇక్కడ చూసినట్టయితే ఇది కోలార్లో ఉంది. కోట అనే గ్రామంలో సిటీ సెంటర్లో ఉందండి ఈ ప్రదేశం. మంచిగా ఉంది. ఇక్కడ శిల్పకళను అయితే మీరే చూస్తారుగా కళ్ళారా. నేను ఎలా వర్ణిస్తానో అది ఎలా ఉంది అనేది మీ కన్నులు తీరా ఆరాధించండి. ఎందుకంటే మీరు నాతో పాటు ఈ దేవస్థానానికి వచ్చారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు కలుగుతుందండి. ఇక్కడ శిల్పకళని ఈ దేవస్థానం గురించి చెప్పుకోవాలంటే చాలా పురాతనమైన దేవస్థానం, చాలా హిస్టరీ ఉన్న దేవస్థానం అని చెప్పవచ్చు. ఇలాంటి ఒక ఆలయానికి వచ్చినప్పుడు అయితే మీ కోరికలు ఈజీగా నెరవేరుతాయని నేను చెప్పగలను. ఎందుకంటే అంతటి ప్రశాంతతని కల్పిస్తున్న వాతావరణం ఇక్కడైతే నాకు కనిపిస్తుందండి. మీరు కూడా చూడండి. ఈ శిల్పకళని గురించి నేను వర్ణించలేకపోతున్నానండి, ఎందుకంటే అంత గొప్పగా ఉన్నాయి. నా చేతనైనంత వరకు మీకు వివరించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఈ శిల్పకళని చూస్తే నాకు హంపి క్షేత్రము లేదా అజంతా ఎల్లారోలో గుర్తుకొస్తాయి. ఎందుకంటే దాదాపుగా చోళర రాజ పరిపాలన టైంలోనే ఈ ఒక ఆలయం కూడా నిర్మించడం అయితే జరిగిందండి. ఇక ఆలయం విషయానికి వస్తే ప్రాంగణంలో మంచిగా పారిజాత వృక్షం ఉంది, తరువాత బిల్వపత్ర వృక్షం ఉంది, అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి. అంటే అమ్మవారికి సోమేశ్వరునికి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ కళ్యాణం జరిపించే ఆ వేడుకల్లో పాల్గొనేటప్పుడు ఈ మండపాన్ని అయితే యూజ్ చేస్తారు. ఇక దేవస్థానం విషయానికి వస్తే ఇక్కడ పార్వతమ్మ వారు ఉన్నారు. అలాగే సోమేశ్వర దేవస్థానం కాబట్టి, సోమేశ్వర దేవస్థానం అంటే సాక్షాత్తు శివుని దేవస్థానం కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యుడు అలాగే గణపతి ద్వారపాలకులు, మంచిగా నందీశ్వరుడు అండి. ఎంత మంచిగా ఉందంటే ఈ దేవస్థానం నాకైతే వర్ణించడానికి, నేను కవినైతే కాదు కదా, అందుకే మీకు స్పష్టంగా వర్ణించలేకపోతున్నాను ఈ శిల్పకళ గురించి. ఆ ఒక విగ్రహానికి, ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కో హిస్టరీ అనేది ఉందండి. చూడండి, అష్టపాలకులు, దిగ్బంధనలాగా అంటే 8 ఏ పిల్లర్స్ చూసినా ఎంత మంచిగా ఉందంటే అన్నీ. ఇంకో ప్రత్యేకం ఏమిటంటే ప్రతి ఒక్క శిల్పాన్ని కానీ ఈ ఆలయాన్ని కానీ కేవలం రాతితో నిర్మించడం అయితే జరిగింది. మీరు మంచిగా గమనించండి. ఇక్కడ ఆలయం యొక్క హిస్టరీకి వస్తే ఇక్కడ నేమ్ బోర్డు కూడా ఉందండి. మంచిగా ఎప్పుడు ఇక్కడ స్థాపించారనేది మంచిగా చేయడం జరిగింది. వీలైనంత వరకు మీరు ఈ కోలార్ వచ్చినట్టయితే ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అంత మంచిగా ఇక్కడ శిల్పకళ అనేది ఉందండి. సో ఆలయంని నిర్మించడం అయితే జరిగిందండి. చక్కగా శివుని దర్శనం కలుగుతుంది మనకి. తనకి ఇష్టమైనది ఏంటి అంటే బిల్వపత్రమే. అలాంటి బిల్వపత్ర వృక్షం ఇక్కడ మంచిగా ఉంది. చాలా హెల్తీగా ఉంటాము అని ఈ వాతావరణంకి వస్తే. ఎందుకంటే మెడిటేషన్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్లేస్ ఉంది. దాదాపు ఒక 10,000 మంది లేదా 50,000 మంది వచ్చినా కూడా ఈ ఆలయంలో కూర్చొని మెడిటేషన్ చేసేంత స్పేస్ అయితే ఉందండి. చాలా విశాలంగా ఉంది ఇక్కడ దేవస్థానము. వాతావరణం కూడా అంతే, మనకి చాలా గ్రీనరీగా కూడా ఉంటుంది ఈ దేవస్థానం యొక్క పర్యావరణం చుట్టూ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే మనం నెమ్మది పొందడానికి, అందుకని వాతావరణం కూడా అంతే మంచిగా ఉంది, అంతే అట్రాక్టివ్గా ఉంది. నేను ఒక మనవినైతే కోరుకుంటానండి, ఏదే ఒక దేవస్థానానికి వెళ్ళినట్టయితే స్వచ్ఛతని మెయింటైన్ చేయండి. అంటే నీట్గా ఉండాలి. ఎక్కడ గలీజ్ చేయడాన్ని అవన్నీ చేయకుండా ఉంటే మనకి ప్రశాంతతగా ఉంటుంది. 3 అయితే మంచిగా వేడుకోవాలి. 1 స్వచ్ఛతంగా చూసుకోవాలి, దేవుణ్ణి ఒక భక్తి భావనను అయితే ప్రదర్శించాలి, తర్వాత మీ సేఫ్టీ. మీరు ఎటే వెళ్ళినా, ఏ దేవస్థానానికి వెళ్ళినా ఈ 3 అయితే పాటించండి. నా తరపున చెప్తున్నాను. ఇక శిల్పకళ విషయానికి వస్తే చూడండి ఎంత చక్కగా ఉంది అంటే ఇక్కడ 5 గుళ్ళు అంటే 5 వాకళ్ళ ఒక గోపురం అయితే ఉంది. ఎంట్రన్స్ గోపురం అండి ఇది. చాలా మంచిగా ఉంది చూడడానికి. మళ్ళీ గజస్తంభం, అది కూడా రాతితో నిర్మించబడింది. ప్రతి ఒక్కటి రాతితో నిర్మించబడింది. మళ్ళీ ఇక్కడ వసంత మండపం అండి. ఈ వసంత మండపం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదే ఒక కళాకారుడు వచ్చి తన ఒక భజనని కానీ చాంటింగ్స్ని కానీ చేసుకోవాలి, తన కళని ప్రదర్శించాలంటే ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇక్కడ భజన చేయడం జరుగుతుంది. ఎందుకంటే శివునికి శివరాత్రి అంటే నిద్ర చెడి జాగరణ చేసి తనకి పూజలు చేసుకుంటే మంచిగా మనకి భక్తిని మార్గాన్ని అయితే చూపిస్తారు కదా, అందుకని ఇక్కడ వేడుకలు అయితే చేస్తారండి. ఇంకా దేవస్థానం లోపలి వరకు వస్తే కనుక చాలా పవిత్రమైన శివుడు అండి. ఇక్కడ చాలా మంచిగా మనకి అగుపిస్తున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే కళ్ళు చెదిరే ఒక భావనే కలగదు మనకైతే, నాకైతే ఎస్పెషల్లీ.
లోపల కూర్చొని కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు. ఇక ఈ పిల్లర్స్ విషయానికి వస్తే చూడండి, అన్నీ రాతితో నిర్మించబడిందే. తర్వాత నేను ఈ దేవస్థానాన్ని చూస్తే నాకు కాళహస్తి, కంచి ఇలాంటి దేవస్థానాలను చూసినానని ఫీలింగ్ కలుగుతుందండి. అన్ని పిల్లర్స్ ఇక్కడ లేకపోయినా దాదాపు అదే విధంగా ఉంటుంది. మీరు చూడండి, త్రయంబకేశ్వర్లో కూడా ఇదే విధంగా ఉంది అండి. నేను ఆ వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా పెడతాను. ఇంకోసారి నా దగ్గర అయితే ఫొటోస్ ఉన్నాయి, వాటిని కలెక్ట్ చేసి పెడతాను. దేవుణ్ణి అయితే మంచిగా సందర్శించుకోండి. ఓం నమ శివాయ లేదా ఓం నమో సోమేశ్వరాయ అనేసి కామెంట్ అయితే పెట్టండి. మీ కోరికలు ఏమున్నాయో ఇక్కడ వేడుకోండి. మంచిగా ఇటువైపు వచ్చినప్పుడు ఈ దేవస్థానాన్ని సందర్శించుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ ఇలా చెప్తున్నానంటే అంత మంచి వైబ్రేషన్ ఇక్కడ ఉందండి. పాజిటివ్ వైబ్రేటివ్ అయితే మీరు తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా. ఈ దేవస్థానానికి వచ్చినప్పుడు నందీశ్వరుని దగ్గర దీపారాధన చేయడం అనేది ఆ కాలం నుండి వచ్చిన ప్రతీక అండి. ఇక్కడ నేను కూడా ఎన్నోసార్లు వచ్చి 108 దీపాలు అయితే ఇక్కడ పెట్టాను. ఇదేనండి వాటి వీడియోలో అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నది ఏంటంటే, ఇక్కడ 108 దీపాలు అయితే పెడతారు నందీశ్వరుని దగ్గర. మంచి కార్తీక సోమవారం వచ్చినప్పుడు లేదా శివరాత్రి టైంలో ప్రత్యేకమైన పర్వదినాలలో ఇక్కడ శివునికి అయితే 108 దీపాలు అయితే పెట్టి ఇక్కడ నందీశ్వరుని ముందర తన కోరికలను అయితే భక్తులు చెప్పుకుంటారండి. మీరు నందీశ్వరుని విగ్రహాన్ని చూసినట్టయితే పక్కలోనే ఒక భక్తుడు నమస్కరిస్తున్న ఒక చిత్రం కూడా మీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క కళని మనం ఇక్కడ ఆరాధించడం తప్ప ఇంకేమీ చేయలేమండి. ఎందుకంటే మన కళ్ళు అంత మంచిగా పుణ్యం చేశాయి. ఇలాంటి ఆలయాలని మనం సందర్శించుకోవడం వల్ల అని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవనంలో భక్తి అనేది చాలా ప్రధానమైనదని నేను చెప్తాను. భక్తి కలిగి ఉంటే కనుక ఆటోమేటిక్గా అన్నిటినీ అచీవ్ చేస్తారనే భావన నాలో అయితే ఉంది, మీలో కూడా ఉందని నేను భావిస్తున్నానండి. మంచిగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓం సోమేశ్వరాయ నమః లేదా ఓం నమ శివాయ అని చక్కగా కామెంట్ అయితే పెట్టండి. మరొకసారి ఈ శిల్పకళను అయితే మనసారా స్మరిస్తూ మీరు ఆరాధించండి. మీ కళ్ళు ద్వారా నాతో పాటు మీరు కూడా ఇక్కడికి వచ్చారనే భావన మీరైతే మనస్ఫూర్తిగా నింపుకోవచ్చు. నాతో పాటు ఇక్కడ అభిషేకాలు మంచిగా జరుగుతాయండి. భక్తాదులు వాళ్ళ కోరికలను వెల్లడిస్తూ వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించుకోవడానికి అభిషేక మార్గం కావచ్చు, ప్రసాదాలని ఇక్కడ పంచిపెట్టడం కావచ్చు, భక్తిని నానా విధాలుగా ఇక్కడైతే ప్రదర్శిస్తూ ఉంటారండి భక్తులు. ఇలాంటివే అన్ని ఒక దేవస్థానాల్లో కూడా జరుగుతాయని నాకు తెలుసండి. కాకపోతే ఇక్కడ ఈ ఒక ఆరాధన విషయాన్ని అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను కదా. సో మంచిగా శివునికి అభిషేకం కావచ్చు లేదా ప్రదర్శనలు కావచ్చు, చాంటీస్ కానీ ఇక్కడ చేయడం అయితే జరుగుతుందండి. చాలా చక్కగా ఉందండి దేవస్థానం అయితే. మీకు కళ్ళు పక్కకైతే తిప్పుకోలేరు. మీరు ఒక శిల్పకళను చూస్తే ఖచ్చితంగా చూడండి. ఆ బార్డర్స్, ఆ బిల్డింగ్, ఆ గోపురాన్ని ఎలా నిర్మించారండి. గేట్ కూడా చాలా పెద్దదండి. ఇక్కడ అన్నీ రాతితో నిర్మించబడ్డాయి కదా. నాకైతే ఆ శివుని అలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. చూడండి ఎంత లోపలిగా ఉంది గర్భగుడి అనేది. ఇదేనండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్